ఒక మంచి మార్పు అనాలో, చెడ్డ మార్పు అనాలో అర్థం కానటువంటిది. ఇదివరకు చీరల కొట్టల్లో మగవాళ్ళే చీరలు చూపెడతారు. కానీ చెయ్య కూడా తగలనియరు. మేడం, మేడం, అమ్మ, అక్క అంట చేసేవాళ్ళు. చాలా గౌరవంగా, చాలా బాధ్యతగా ఉండేవాళ్ళు. మహిళలు కూడా చీర మీదేసుకుని చూసుకునేవాళ్ళు, ఇలా మీదేసుకుని. ఇప్పుడు సీన్ మారిపోయింది. పట్టణాలలో చీరల వ్యాపారాల్లో మగవాళ్లే చీరలు అమ్ముతున్నారు, మహిళలు కూడా ఉంటున్నారు సేల్స్ గర్ల్స్ కింద. అయితే చాలా షాపుల్లో అంటే ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు చెయ్యి తగలకూడదు, మాకు తగలకూడదు అనే ఫీలింగ్ లేదు. చీర కనుక సెలెక్ట్ చేసుకుంటే చిన్న చీర ఏది 1000 రూపాయలు 2000 వీటికి కాదు, కానీ పట్టు చీరలు 15,000 20,000 రూపాయల రేంజ్లో చీరలు కనుక సెలెక్ట్ చేసుకుంటే వాటిని వాళ్ళు ధరించి చూడటానికి అక్కడ అనుమతిస్తారు షాపులు వాళ్ళు. గ్యారంటీ కొనుక్కుంటారు అనుకున్నప్పుడు అవి ఎలా కట్టుకోవాలి అన్నటువంటి పాయింట్ దగ్గర మగవాళ్ళు కట్టించి చూపెడుతున్నారు. డ్రెస్ వేసుకుని వెళ్ళిన మగవాళ్ళు కట్టించుకుంటున్నారు మహిళలు. అట్లాగే ఆడవాళ్ళని పెట్టిన సంస్థలు ఉంటున్నాయి. ఇలాంటిది అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఈ పనులు చేయడానికి, సేల్స్ గర్ల్స్గా పనిచేయడానికి, లేదా ఇట్లా చీర కట్టడం తమకి రాదు, మేము కట్టుకోవడం వచ్చు కానీ వేరే వాళ్ళకి కట్టడం రాదండి. మరి మగవాడికి ఎట్ట వచ్చింది? అదే ఇక్కడ స్పెషాలిటీ. ఈ చీర కట్టుకు సంబంధించిన దాంట్లో వీళ్ళు వల వేయడం ప్రారంభిస్తున్నారు ఆ మహిళల్ని. ఆ మహిళల యొక్క వాళ్ళని మోటివేట్ చేసి తమకు అనుగుణంగా మలుచుకుని కొన్ని చోట్లన అక్కడ లవ్ జిహాదులు జరిగినాయట. అట్లాంటి మహిళల్ని సేల్స్ బాయ్స్గా చేసేటటువంటి వాళ్ళు ప్రేమ వేరుతో వంచడం. ఇప్పుడు దాంతో ఇండోర్లోనే ఎక్కువగా ఈ సంఘటన జరిగినాయట. ఇండోర్లో లవ్ జిహాదును దృష్టిలో పెట్టుకుని ముస్లిం సేల్స్ మెన్స్ని బ్యాన్ చేశారట ఇండోర్లోని చీరల కొట్లల్లో.